శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు జపమాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సురరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజు జపమాల అవతారంలో అమ్మవారిని అలంకరించారు. జపమాల అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయులు యువ నాయకులు వనమాడి హేమంత్ వర్మకు ఆలయ చైర్మన్ గ్రంథిబాబ్జీ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజ్ చౌదరి మేళతాళాలు, పూర్ణకుంభం, ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని జపమాల అవతారంలో అలంకరించి పూజలు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయులు యువ నాయకులు వనమాడి హేమంత్ వర్మ జపమాల అవతారాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు వల్లూరు కామేశ్వరి, విజయలక్ష్మి, రైస్ మిల్ తోరంగి వారు ఉదయం ప్రసాద వితరణ, వీరరాఘవరెడ్డి సాయంత్రం ప్రసాద వితరణ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నేమాని సత్యనారాయణ, ప్రకాష్, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరాజు, సీకోటి అప్పలకొండ, పలువురు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవి నవరాత్రి సందర్భంగా చాలా ఘనంగా జరుగుతున్నాయని కార్యక్రమాలన్నీ కూడా మన చైర్మన్ గారు బాబీ గారు ఈఓ గారు దగ్గరుండి ప్రతిదీ చాలా బాగా చేస్తున్నారండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.